మాటగా అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 34వ వచనము. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. 8 ఏండ్ల నుంచి మంచం పట్టి ఉండినటువంటి ఐనేయ అను వ్యక్తి అపోస్తులుడైనటువంటి పేతురు దయపరుస్తూ ఈ మాటలు చెబుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నేడు నీవు ఏదో ఒక అనారోగ్యంతోనో బలహీనతతోనో బాధపడుతున్నావా, ఏడుస్తున్నావా? అయితే ఐనేయ వలె యేసునందు విశ్వాసముంచు. ఆయన తన చిత్తంలో తన పరలోక వైద్యములను నీకు అనుగ్రహించి నిన్ను స్వస్థపరుస్తాడు. ఆరోగ్యంతో నింపి నిన్ను తన సాక్షిగా వాడుకుంటాడు. అయితే యేసుని విశ్వసించటం వల్ల శతాధిపతి దాసుని యేసు స్వస్థపరిచినట్లుగా చూస్తాము. యేసుకు విధేయత చూపడం వల్ల పక్షవాయువు గల వారిని యేసు స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాము. యేసుని వెంబడించటం వల్ల బహుజన సమూహములను యేసు స్వస్థపరిచినట్లుగా చూస్తున్నటువంటి దేవుడు మరి నిన్ను నన్ను స్వస్థపరచడంటారా? అయితే విశ్వాసముతో నమ్మే వారముగా ఉందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద